ఎందుకంటే ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే నష్టపోయేది పేదవాడు, మధ్యతరగతి ప్రజలు, ఇబ్బందులకు గురేది వాళ్ళు. ఎందుకంటే విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ ఇది ప్రధానమైనటువంటి వ్యవస్థ. ఈ ప్రభుత్వ ఆధారంగా నడిచేటువంటి వ్యవస్థల మీదనే ఆధారపడి మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ జీవితాలు కొనసాగుతాయి. ఈ రెండు వ్యవస్థలు దెబ్బతింటే, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే ఎక్కువగా నష్టపోయేది పేదవాడు. అప్పర్ క్లాసెస్ ఏదో రకంగా బతుకుతారా, వాళ్ళ సేవింగ్స్ ఉంటాయి, ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో వాళ్ళకి సంబంధించిన వ్యవస్థ ఉంటుంది, బతుకుతారు. కానీ దెబ్బతినేది వీళ్ళే. అటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉంది. దీన్ని అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా ఈరోజు ప్రజలకు ఇచ్చారు హామీలు అమలు చేయడం కోసం కావలసినటువంటి స్ట్రాటజీ ఏంది, ఏ రకంగా ఆర్థిక వనరులు మీరు సమకూర్చుకుంటారు, ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చుకు కావాల్సినటువంటి వనరులు ఏ రకంగా సమకూర్చుకుంటారో ఈ ప్రభుత్వాల దగ్గర లేదు. అందుకే నేను మేధావులైనటువంటి మీ అందరినీ కోరుతాను, ఇది ఒక పార్టీకి ఓటేస్తున్నట్టు, ఒక అభ్యర్థికి ఓటేస్తున్నటువంటి కాదు, తెలంగాణ భవిష్యత్తును రక్షించుకోవడం కోసం వేసేటువంటి రెండో వాడుగా నేను అనుకుంటున్నాను. ఈ రాష్ట్రాన్ని మనం రక్షించుకోకపోతే, ఈరోజు బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి, బీజేపీ ప్రభుత్వాలు ఉన్న దగ్గర ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి లేదు, ఇంత అధ్వానమైనటువంటి ఆర్థిక వ్యవస్థ లేదు. మేము కూడా అక్కడక్కడ ఎలక్షన్స్లో తప్పదు కాబట్టి కొన్ని హామీలు ఇవ్వాల్సి వస్తుంది, ఇవ్వాలి కూడా. పేద ప్రజలకు హామీలు ఇవ్వడంలో తప్పు లేదు, పేద ప్రజలను మెరుగుపరచడంలో తప్పు లేదు. కానీ ఏ పేదవాడు కూడా అడగని హామీలు ఓట్ల కోసం ఇస్తుంది. పేదవాళ్ళకు కావాల్సింది ఏంది, వాళ్ళకు మంచి విద్యా వ్యవస్థ ఉండాలి, వాళ్ళ పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలు మంచి మెరుగుపరచాలి, ప్రభుత్వ మన యొక్క వైద్య వ్యవస్థ చాలా బాగుండాలి, గ్రామాలకు రోడ్లు ఉండాలి, వాళ్ళకు సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి, వాళ్ళకు సంబంధించినటువంటి కనీస సౌకర్యాలు, వాళ్ళు ఉండడానికి ఇల్లు సౌకర్యం కల్పించాలి, రేషన్ కార్డు ఇవ్వాలి, రేషన్ ద్వారా వస్తువులు అందించాలి. ఇవి పేదవాళ్ళు అడుగుతున్నాయి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వము మరి అనేక రకాలుగా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని కారణంగానే ఈరోజు మన భవిష్యత్తే ఈ రెండు పార్టీల చేతుల్లో అంధకారంగా మారింది. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఎన్నికలు అనేటువంటివి మీకు ఓటు హక్కు కల్పించిందే ఆలోచించి ఓటు వేయడం కోసం. మిగతా ప్రజలలాగా, మిగతా వాళ్ళలాగా ఈ యొక్క ఎమ్మెల్సీకి ఎలక్షన్స్ కావు, ఇవి ప్రత్యేకంగా ఆలోచించి, అన్ని రకాలుగా ఆలోచించి. ఎందుకంటే శాసనసభలో ఏదైనా బిల్లు ఆమోదించి శాసన మండలికి తర్వాత వస్తుంది. శాసనసభలో సరిగ్గా చర్చించారా లేదా, ఏమైనా పొరపాట్లున్నాయా, ఆ ఎమ్మెల్యేలో గెలిచినటువంటి శాసనసభని అంటారు, ఆ శాసనసభలో ఎమ్మెల్యేలను సరిగ్గా చర్చించారా లేదా బిల్లు మీద, శాసన మండలిలో దానిపైన ఇంకా కూలంకషంగా చర్చించి అందులో తప్పులుంటే, ఒప్పులుంటే, మార్పులు చేస్తారు. అందుకే దాన్ని పెద్దల సభ అంటారు. కాబట్టి ఈరోజు ఈ ఎన్నికలు మిగతా ఎన్నికలలాగా తీసుకోకూడదు, మీరు మిగతా ఎన్నికలలాగా ఆలోచించకూడదు. ఇది మీకు ప్రత్యేకమైనటువంటి హక్కు, అధికారము, వ్యవస్థ మీకు మన రాజ్యాంగ నిర్మాతలు, చట్టసభల నిర్మాతలు మీకు కల్పించారు. కాబట్టి ఆలోచించి, మేము ఏదైనా గెలిచినటువంటి ప్రజాప్రతినిధులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పొరపాటు చేస్తే, ఎమ్మెల్యేలు సరిగ్గా చర్చించకపోతే ఎగువ సభ అయినటువంటి శాసన మండలిలో, లోక్సభ నుంచి ఎగువ సభ అయినటువంటి రాజ్యసభలో దీని మీద చర్చించడానికి అవకాశం ఉంది. అటువంటి పెద్దల సభకు మీరు ఓటేసేటువంటి సమయంలో అన్ని విషయాలు లోతుగా ఆలోచించి ఓటు వేయాల్సినటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మన రాజ్యాంగ నిర్మాతలు మీ అందరికీ పెట్టారు. రాష్ట్రంలో మనం చూస్తున్నాం, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు.